ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానమును గనక మనం ఈరోజు ధ్యానించినట్లయితే 23వ కీర్తన 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది కదా. నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ యొక్క మాటను భక్తుడైనటువంటి దావీదు వ్రాస్తూ ఉన్నాడు. నిజముగా మనము దావీదు జీవితాన్ని గమనించినట్లయితే దావీదు జీవితంలో అనేక మంది దావీదుని తరుముతూ ఉన్నారు. అంటే ఆయన వెంట అనేక మంది శత్రువులు పడుతూనే ఉన్నారు. మరి మనము గనక 2వ సమూయేలు 16వ అధ్యాయాన్ని గనక ధ్యానం చేసినట్లయితే అక్కడ షిమీ మనకు కనిపిస్తూ ఉంటాడు. షిమీ దావీదును చాలా మూర్ఖంగా తిడుతూ ఉంటాడు. ఇదిగో చీ చీ అని చేత్కరిస్తూ ఉంటాడు. అలాగే ఇదిగో నీవు నరహంతకుడు అంటాడు, మోసగాడు అంటూ ఉంటాడు. ఇదిగో ఆయన మీద శాపాలు పెడుతూ మరి రాళ్లు రువ్వుతూ దుమ్మెత్తి పోస్తూ ఉంటాడు షిమీ. అయితే దావీదు వెంట షిమీ వెంట పడుతూ ఉన్నాడు. దావీదును రాళ్లతో కొడుతూ మరి దావీదు వెంట షిమీ పడుతూ ఉన్నాడు. సౌలు వెంటబడుతూ ఉన్నాడు. మరి శత్రువులు వెంటబడుతూ ఉన్నారు. అయినప్పటికీ 23వ కీర్తనలో మనము ధ్యానించినట్లయితే నా బ్రతుకు దినములన్నీయు ఇదిగో కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటూ ఉన్నాడు. అంటే శత్రువులు వెంటబడుతూ ఉన్నప్పటికీ, శపించేవారు వెంటబడుతూ ఉన్నప్పటికీ, నిందించేవారు వెంటబడుతున్నప్పటికీ, ఇదిగో చంపేవారు వెంట పడుతున్నప్పటికీ కూడా దావీదు అంటూ ఉన్నాడు కదా, కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు చెబుతూ ఉన్నాడు. అయితే ఈ రోజు మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే మన వెంట ఎవ్వరు ఉండినా ఉండనప్పటికీ, ఇదిగో మనం ప్రాణంగా ప్రేమించేటువంటి మన బిడ్డలు మన వెంట రానప్పటికీ, ఇదిగో నిన్ను ప్రాణంగా ప్రేమించేటువంటి నీ భర్త నీ వెంట రానప్పటికీ, ఇదిగో నిన్ను ప్రాణంగా ప్రేమించేటువంటి నీ భార్య నీ వెంట రాకపోవచ్చు కానీ, ఇదిగో నీ స్నేహితులు నీ వెంట రాకపోవచ్చు కానీ, అలాగే నీకు సహాయం చేసేవారు నీ వెంట ఈరోజు రాకపోవచ్చు కానీ, దేవుని యొక్క కృపాక్షేమములు ఎల్లప్పుడూ కూడా నీ వెంట వస్తూ ఉంటాయి. ఇదిగో దావీదుని అనేక మంది తరుముతున్నారు, చంపడానికి వెంటబడుతూ ఉన్నారు, శపించడానికి వెంటబడుతూ ఉన్నారు. ఇదిగో కన్న కొడుకే వెంటబడుతూ ఉన్నాడు చంపడానికి. అయినప్పటికీ దావీదు నోటి నుంచి ఒకే ఒక మాట వస్తూ ఉంది కదా, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఇదిగో విశ్వాసంతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా ఈ రోజు మన వెంట ఎవరు వచ్చినప్పటికీ రానప్పటికీ, నిజంగా మనల్ని శపించేవారు మన వెంట పడుతున్నప్పటికీ, మనల్ని నిందించేవారు దూషించేవారు వెంట పడుతున్నప్పటికీ, మనం కూడా దావీదు వలె విశ్వాసపు మాటను మాట్లాడాలి. ఇదిగో నా వెంట నా బ్రతుకు దినాలన్నీ దేవుని కృపాక్షేమములే నా వెంట వచ్చును అని మనము పలకాలి. మనం బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమము కావాలి అంటే ఇదిగో పరలోకము నుండి దేవుని కృప మనందరికీ అనుగ్రహించబడాలి. ఈ రోజు ఎక్కడుందండి క్షేమము? బయటికి వెళ్ళిన వారు తిరిగి మరలా వస్తారన్నటువంటి ఇదిగో గ్యారంటీ లేనటువంటి దినాల్లో మనం ఉన్నాము. అయితే ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనమేం చేయాలంటే దేవుని యొక్క ఇదిగో కృప కొరకు కనిపెట్టినట్లయితే మనము కూడా దావీదులాగా ఇలాంటి చక్కటి విశ్వాసపు మాటలు మాట్లాడతాము. అదేంటంటే ఇదిగో నా వెంట దేవుని కృపా క్షేమాలే నా వెంట వస్తాయి. దేవుని కృప ఇదిగో ఎల్లప్పుడూ కూడా మనకి, మన కుటుంబానికి, అలాగే మన యొక్క సమాజానికి కూడా దేవుని కృపా క్షేమాలే వెంట వచ్చును గాక. కాబట్టి ఈ యొక్క వాక్యమును విని విశ్వసించి ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి నీ బ్రతుకులో మరి దేవుని యొక్క కృపా క్షేమములే నీకు కలుగును గాక. దేవుడి వాగ్దానమును దీవించును గాక. ఆమేన్.